సంబంధించి 10 సంవత్సరాలుగా వాళ్ళు ఏం చేసిరో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకొని మాట్లాడితే బాగుంటుందని గౌరవ సభ్యుని కోరుతా ఉన్నా. వారు ఉద్యమకారుడు, వారి గురించి వ్యక్తిగతంగా నాకు ఎక్కడ విభేదం లేదు. 10 సంవత్సరాల ప్రభుత్వం చేయకుండా నిర్లక్ష్యం చేసి స్వయంగా వారి కుటుంబ సభ్యురాలే ఈరోజు వారిని నిందిస్తుంటే మమ్మల్ని పట్టుకొని అడిగితే లాభం లేదు. అధ్యక్ష, మంత్రి గారి ఇంటర్వెన్షన్ను నేను స్వాగతిస్తూనే నేను వారిని కూడా ఆత్మ పరిశీలన చేసుకోమని కోరుతున్నా. వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ సొసైటీ, వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రోగ్రెసివ్ గవర్నెన్స్. గతం బాగాలేదని చెప్పని మీరు రకరకాల రీతిలో ప్రచారం చేసి మేనిఫెస్టోలో రకరకాల రీతుల్లో మీరు ప్రజలను నమ్మించి ఒప్పించి ఓట్లేసుకున్న తర్వాత 2.5 సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా వాట్ హ్యాస్ ప్రివెంటెడ్ దిస్ గవర్నమెంట్ నాట్ టు ఓపెన్ ద మార్టియర్స్ మెమోరియల్? వాట్ హ్యాస్ ప్రివెంటెడ్? నెంబర్ 1, నేనే గత ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వారితో పాటు నేనే మార్టియర్ మెమోరియల్కి వారితో పాటు పోయి అక్కడ పని లేదో జాప్యం జరుగుతున్నది అంటే పరిశీలిస్తామని చెప్పని పోతే సరే ఆయన ప్రెస్ మీట్లో కాంట్రాక్ట్లు ఇంకేదో ముచ్చట్లు మాట్లాడినారు. దాని తర్వాత జరిగిపోయింది. గత ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదని అంటున్నారు మీరు. గత ప్రభుత్వం 800 మంది అమరవీరులకు న్యాయం చేసేటువంటి ఒక దిశలో పనిచేసినప్పటికీ కూడా ఏం చేయలేదని అంటున్నారు. వారి విజ్ఞప్తి నేను వదిలిపెడతా. మీ దృష్టిలో గత ప్రభుత్వం ఏం చేయనప్పుడు 2.5 సంవత్సరాల కాలంలో మీ ప్రభుత్వం 1969 మార్టియర్స్ని ఎంతమందిని గుర్తించినారు మీరు? ఈ 800 మంది కాకుండా మలితరువు తెలంగాణ ఉద్యమంలో అమరులైనటువంటి బిడ్డలను ఎంతమందిని మీరు గుర్తించినారు? ఎంతమందికి మీరు 25,000 రూపాయలు డేటా ప్రజెంట్ చేయండి. విచ్ ఇస్ నాట్ ఎ డిబేట్, ఇట్స్ అబౌట్ ప్రొటెక్టింగ్ అవర్ ఓన్ మార్టియర్స్. మన కోసం, మన భవిష్యత్తుల కోసం, తరతరాల కోసం బలైపోయిన బిడ్డల త్యాగాల గురించి మనం మాట్లాడుతున్నాం. కాబట్టి ఆ ప్రభుత్వాలు, ఈ ప్రభుత్వాలని దయచేసి ప్రభుత్వం మాట్లాడొద్దని నేను కోరుతా ఉన్నాను. రెండవది అన్న యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైమ్ ఐఎమ్ కమింగ్ టు యూ. రెండో విషయం అన్న నిన్న వందే మాతర గీతం ఫుల్ ఫ్లెడ్జ్డ్ వందే మాతర గీతాన్ని ప్లే చేసినారు. ఐ థింక్ కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో ఏదో ఆర్డర్ పంపినట్టుంది. వాళ్ళు